మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క 2026 ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతోంది అని అనుకునేటువంటి విషయాలను తెలుసుకుందాం. సుమారుగా గడిచిన 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి కావచ్చును 2026 ఈ యొక్క మార్చి, ఏప్రిల్ నుండి కానీ చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలలో ఉన్నారు. ప్రదేశ మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, యాక్సిడెంట్స్ కావచ్చును. మరి 2025 మార్చి, ఏప్రిల్ నుండే ఇబ్బంది కలిగించే సందర్భాలలో ఉన్నారు. కనుక ఎవరైతే ఈ యొక్క మకర రాశి వారు ఉన్నారో మీ యొక్క మొండితనము కావచ్చును, అదేవిధంగా మీ యొక్క డిసిప్లిన్ కావచ్చును, మీ యొక్క ఒక నడవడిక కావచ్చును, కొందరికి మిమ్మల్ని ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అరే పలానా వాళ్ళు ఈ విధంగా ఉంటారు, మనం కూడా ఇట్లా ఉందాము అనేటువంటిది. అంటే ఒకరికి మరొకరికి ఒక ఆదర్శంగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. సో మరి గడిచిన సుమారుగా 2018, 19, 20, 21, 22 ఈ టైంలో అనారోగ్య సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్ రిలేటెడ్ కావచ్చును, కోర్టు సంబంధిత కావచ్చును, కొంతమేర అనారోగ్యానికి ఆపరేషన్స్ అవ్వడాలు కానీ, మ్యారిటికల్ లైఫ్లో కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కానీ, విడిపోవడం కానీ, మరి అప్పుడెప్పుడో విడిపోతే ఈ 2023, 24, 25లో డైవర్స్ రావడం కావచ్చును. మొత్తం మీద ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ, ఉద్యోగానికి సంబంధించిన మార్పులు చేర్పులు కూడా 2018, 19, 20, 21లో జరిగినవి. 22, 23, 24లో ప్రదేశ మార్పులు, రూమ్ చేంజెస్, ఇల్లు చేంజెస్, ఇల్లు కట్టుకోవడం కానీ, ప్రదేశం ప్రాంతమే మారడాలు ఎన్నెన్నో కూడా జరిగిపోయినవి. మరి గడిచిన 1 ఇయర్ నుండి అతలాకుతలంగా ఉంది. ఏం చేద్దామన్నా ఆలోచించదగ్గ సందర్భం లేదు. ఒకప్పుడు మిమ్మల్ని చూస్తే కుర్చీలో నుంచి లేచి నిలబడినటువంటి వారు ఈరోజు వాళ్ళ ముందు మీరు నడుస్తూ ఉంటే మిమ్మల్ని చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి. మీ విలువ ఎంతగానో తగ్గిపోయినటువంటి దాఖలాలు. సో వాస్తవానికి మకర రాశి అంటే చాలా ఫైర్ బ్రాండ్. అంటే ఇట్లా చిటిక వేస్తే ఈ పని కావాలట పని అయ్యేటువంటి పరిస్థితి. ఒకవేళ ఆ పని కాదు అని అనుకునేటువంటి తరుణంలో చాలా బాధపడింది. పిలిచినా పర్వాలేదు కానీ పిలిచి బాధ పెట్టద్దు. మరి అలాంటి ఈ మకర రాశి వారికి ఉద్యోగం కానీ, వివాహం కానీ, ఇలా ఎన్నో విషయాలలో గందరగోళంగా ఉన్నది. మకర రాశి వారికి మరి ఆగస్టు నెలలో శని అనుగ్రహంతో శని వక్ర దృష్టి ఉన్నది. ఇక్కడ మరి క్రమశిక్షణ, సహనము, కష్టపడేటువంటి తత్వం మరింత బలపడబోతున్నది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పనులు నెమ్మదిగా అయినా సానుకూల దిశగా కదిలేటువంటి పరిస్థితి ఉంది. ఈ నెలలో పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క సలహాలను పాటించండి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది గమనించుకోండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు పెరుగుతున్నాయి. పదోన్నతి లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు లభించేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్మాణము, ఇంజనీరింగ్ పనులు, వ్యవసాయము, పరిపాలన రంగంలో ఉన్నవారికి ప్రత్యేక అనుకూలత కనిపిస్తుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాల విస్తరణ, కొత్త పెట్టుబడులకు అనుకూల సమయము అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాల్లో ప్రతి ఆర్థిక లావాదేవీని స్పష్టంగా నమోదు చేయడం మంచిది. ఇక ఈ నెల ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆగిపోయిన బకాయిలు తిరిగి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. భూమి, ఇల్లు లేదా దీర్ఘకాలిక పెట్టుబడులపై ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అనవసరంగా ఇతరులకు హామీలు ఇవ్వడం ద్వారా అప్పులు చేయడం మంచిది కాదు. ఖర్చులను నియంత్రిస్తే నెలాఖరులో కొంత ఆర్థిక స్థిరత్వం అనేటువంటిది పెరుగుతుంది. కుటుంబంలో పెద్దల సలహా అంటే కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో పెద్దల సహకారం లభిస్తేనే మంచిది, కానీ లభిస్తుంది మీకు. ఇంట్లో శుభకార్యాల గురించి, చర్చల గురించి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన పెరుగుతుంది. కొంతమేర పర్వాలేదు, ఏమైనా గొడవలు జరుగుతున్నాయి అనుకున్నా కూడా కొంత జ్ఞానంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైనటువంటి సమాచారము వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కొంత ప్రత్యేక దృష్టి అవసరము. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, పంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, మోకాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు, కొంత అలసటగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది.
సో తప్పకుండా విద్యార్థులకు కష్టానికి తగినటువంటి ఫలితం లభిస్తుంది. పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నటువంటి వారికి అనుకూల సమయం. విదేశీ ఉద్యోగం లేదా విద్య కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా శుభవార్త వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి శనివారం శని దేవాలయానికి వెళ్ళాలి, శనిదేవునికి నమస్కారం చేసుకోవాలి, రావి చెట్టు కింద ఉంటే ఎక్కడైనా దీపారాధన చేసుకోవాలి. ఓం శం శనైశ్చరాయ నమః, కాలభైరవ స్వామి యొక్క మంత్రాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో, మరి పోలీస్ స్టేషన్ రిలేటెడ్, కోర్టు రిలేటెడ్, వ్యాపారానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇబ్బంది జరిగిపోయింది అని అనుకునేటువంటి వారు కావచ్చును. అదేవిధంగా మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోండి. తప్పకుండా మీకు గురుబలం వచ్చింది, కానీ ఇంకా యోగంగా మాత్రం ఉండటం లేదు. సో ఆలోచించుకోండి. మకర రాశి వారు మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. సో ఒకసారి నాతో మాట్లాడితే, ఒకసారి నన్ను కలిసిన, నాతో మాట్లాడిన తప్పకుండా మీ జీవితంలో ఏదన్నా ఒక మార్పు మాత్రం ఉంటుంది. మీ జీవితంలో ఒక లైఫ్, మీ లైఫ్ అనేటువంటిది కొంచెం చేంజ్ అయ్యేటువంటి యోగం ఖచ్చితంగా మీకు మాత్రం ఉంటుంది. కనుక ఏదేమైనా నాతో మాట్లాడండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఆల్ ది బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకోవడానికంటే ముందు, అసలు గత 20-25 రోజుల నుండి మామూలు ఫోన్లు కాదు. నేను ఒకటే విషయం చెప్పా, ఫలానా రాశి, ఫలానా అక్షత్రము, ఫలానా నక్షత్రము, ఫలానా అక్షరము, ఇలా క్షుణ్ణంగా నేను చెప్పినా చాలా మందికి కూడా వారికి అందరికీ ఎట్లా కనెక్ట్ అయ్యాను. అమ్మవారు మిమ్మల్ని, మీ అమ్మవారు రూపకంగా మీరందరూ నా దగ్గరికి వచ్చారు, నేను అమ్మవారి రూపకంగా మీ దగ్గరికి వచ్చాను. నిజంగా, ఎందుకంటే మీరంతే అంత ప్రేమ. నాకు పంచాంగం చెప్పడము, ఆస్ట్రాలజీ ఆ యొక్క చెప్పడం అంటే నాకు ఎంతో ఇష్టం. సో మీరందరూ ఈ 5 నెంబర్లు ఉన్నాయి, 5 నెంబర్లకు సుమారుగా కూడా 100 ఫోన్లు. సో అందరికీ మ్యాక్సిమం రీచ్ అవుతూ రావడం జరుగుతున్నది. కొంత 1 డే 2 డే అటు ఇటుగా. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా చాలా మంది చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకున్నారు. వారికి కావాల్సిన విషయాలన్నీ కూడా పొందుపరుచుకున్నారు. వారి మొబైల్లో కానీ, పేపర్లో కానీ. ఎక్కడికి వెళ్ళామో కూడా మాకు ఎలాంటి రిజల్ట్ లేదు గురుగారు, మీరు చెప్పారు, మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతుంది అని మన వద్దకు రావడము, మన యొక్క ప్రిడిక్షన్ వారు చూడడము, వారు చెప్పించుకోవడాలు. ఎందుకంటే నేను ముందు ఒక 2 క్వశ్చన్స్ నేనే వేస్తా. మీ జీవితంలో ఇది జరిగిందా, ఇది అయ్యిందా, అది అయిన తర్వాతనే నేను జాతకంలోకి నేను ముందుకు వెళ్తాను. కనుక డైరెక్ట్గా నేరుగా ఏం కావాలని నేను అడగను. ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు దాన్ని నేను చూసిన తర్వాత, నాకు కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాతనే, నా మీద మీకు ఒక నమ్మకం ఏర్పడిన తర్వాతనే నేను వారి జాతకంలోకి వెళ్తాను. కనుక మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది విషయాలకై తప్పకుండా నాతో మాట్లాడండి. మీ సమస్య నా సమస్య. సో తప్పకుండా వన్స్ నాతో మాట్లాడండి, మీ జీవితాన్ని మార్చుకోండి. దగ్గరలో ఉన్నారు ఒకవేళ, వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అంతే. ఆల్ ద బెస్ట్.